మంత్రిగా ఉండి కూడా చెప్పగలిగినోడు ఈటల గుర్తుపెట్టుకో. మళ్ళీ వాళ్ళకు అండగా ఉన్న 1700 మంది కార్మికుల్ని మళ్ళీ తీసుకునే చరిత్ర మీకు తెలుసు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే కొంతమంది విధవలు మా దాంట్లో ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మమ్మల్ని నిందించినా కూడా మేము ఆర్టీసీ కార్మికుల సమ్మె న్యాయమైందని చెప్పి సపోర్ట్ చేసినటువంటి రెండు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంకా అనేకం ఉంటాయి. గక్కడి నుంచి వచ్చిన వాళ్ళం మేము. ఆర్థిక మంత్రి కంటే ఇంకే పెద్దగా ఉంటుంది, ముఖ్యమంత్రి పదవి ఉంటుంది. నాకు తెలియదా ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రితో కొట్లాడుతున్న పదవి పోద్దని? ముఖ్యమంత్రితో కొట్లాడడం శ్రేయస్కరం కాదు తెలియదా నాకు, కానీ చేస్తాం. ఎందుకంటే మేము పెడుసు నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి, ఆత్మగౌరవం కోసం కొట్లాడిన వాళ్ళం కాబట్టి, అన్యాయాలకు అక్రమాలకు దుర్మార్గాలకు వ్యతిరేకంగా బరిగీసి కొట్లాడిన వాళ్ళం కాబట్టి, పదవుల కోసం పెదవులు మూసుకోవద్దు కాబట్టి, గక్కడ ఆ కల్చర్ గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టి మేము కొట్లాడితే సరే ఆయనకి ఏమనిపించిందో మనకు తీసేసింది. 2021 తీసేసింది. 2021లో తీసేసిన తర్వాత వందల సంఖ్యలో ఆనాడు నాయకులు మొట్టమొదటి పోయినాడు 5 లక్షలకు అమ్ముడు పోవచ్చు, తర్వాత లాస్ట్కు 2 కోట్లకు కూడా అమ్ముడు పోయిన ఉండొచ్చు. కానీ డబ్బులకు నాయకులు అమ్ముడు పోయినప్పటికి కూడా, దళిత బంధు డీడీలు ఇచ్చినప్పటికి కూడా, గొర్రెలకు డబ్బులు ఇచ్చినప్పటికి కూడా దాదాపుగా ఆనాడు 6 నెలల కాలం పాటు దేశ చరిత్రలో ఎక్కడ కూడా గన్ని రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేయడం సాధ్యం కాదు దేశ చరిత్రలో. కానీ సాధ్యమైంది కేవలం హుజురాబాద్కు మాత్రమే. 6 నెలలు కొట్లాడినాం. ఏప్రిల్ మాసంలో మనం రాజీనామా చేస్తే, ఏప్రిల్ మాసంలో మనం బయటకు వస్తే, అక్టోబర్ మాసం వరకు కూడా ఎన్నికల వాతావరణం, కొనుగోళ్ళు, ప్రలోభాలు, భయపెట్టించుడు, కేసులు పెట్టుడు, ఎన్ని చేసినా మీరు చూసిండ్రు. చివరికి తెలంగాణ ఆత్మగౌరవం గెలిచింది. కేసీఆర్ చెంప చెల్లు మనిపించింది. ఆనాడు యావత్ తెలంగాణ జాతిలో ఒక ఆలోచన వచ్చింది. ఓహో, ప్రలోభాలు ఉన్నప్పటికీ, డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ, ఓటుకు 10,000 రూపాయలు ఇచ్చినప్పటికీ హుజురాబాద్ చూపిన చైతన్యం, హుజురాబాద్ చూపిన తెగువ చాలా గొప్పగా ఉందని చెప్పి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా కీర్తించిండ్రు 2021 ఫలితాన్ని. ఇవాళ నా మీద కుట్ర చేసిండు ముఖ్యమంత్రి అన్నాడు. నాకు నిజంగా 2021 వరకు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా నేను ఏ పని అంటే ఆ పని చేయించుకోగలిగిన. ఎందుకంటే నేను ప్రజాప్రతినిధి కాబట్టి. 2014 వరకు నేను అధికారంలో లేకపోవచ్చు, ఎమ్మెల్యేనే ఉండవచ్చు, నా పార్టీ అధికారం లేకపోవచ్చు, కానీ నా రోడ్లు ఎక్కడ ఆగలే, నా రోడ్ల నిర్మాణం ఎక్కడ ఆగలే, నా ఇళ్ళ నిర్మాణం ఎక్కడ ఆగలే, నా దగ్గర సబ్స్టేషన్ నిర్మాణం ఎక్కడ ఆగలే. నేను బాధ్యత అనేది మర్యాదగా నేను ఇక్కడ ఎమ్మెల్యేను, నా ప్రజలకి సమస్య ఉందని చెప్తే ఆనాటి సమైక్య పాలకుల ముఖ్యమంత్రులు కూడా భయంతో మాకు డబ్బులు ఇచ్చేది, భయంతో మాకు శాంక్షన్లు ఇచ్చేది. కానీ ఈ ఓడిపోయిన ముఖ్యమంత్రి మొత్తం చరిత్రను తిరగరాసే పద్ధతిలో, ప్రజలు అసహించుకునే పద్ధతిలో, ఎమ్మెల్యే గారికి ఉండే ప్రోటోకాల్ కూడా లేకుండా చేసి, ఎమ్మెల్యే గారు చేయాల్సిన కనీస కర్తవ్యం కూడా చేయకుండా చేసి, ఇవాళ దొడ్డిదారిన ఒక పదవి కట్టబెట్టి వాడికి అన్ని రకాల హక్కులు ఇచ్చి, ప్రోటోకాల్స్ ఇచ్చి నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు. అయినా నేను అనుకున్న ప్రజలు గొప్ప వాళ్ళని. ఆ 2.5 సంవత్సరాలు ఎంత నరకం అనుభవించినో మీరు చూసింది. అంతేకాదు, సరే కుట్రదారులు ఎవడు ఓడగొట్టిండో, ఎవడు గెలిపించిండో దాని జోలికి పోతలేను. కానీ నేను ఒకటి మాత్రం ఇప్పటికీ, ప్రజలెప్పుడు కూడా మోసం చేయరు. ప్రజలకు నాయకత్వం వహించే వాళ్ళు మాత్రం చక్కటి దారి చూపించాలి. ఇక్కడో అక్కడక్కడ నెగ్లిజెన్సీ ఉందా, ఇంకేముందో తెలియదు, కానీ మొత్తం మీద ఓడిపోయినాం. ఎన్నడు అంటే హుజురాబాద్లో ఓడిపోతామని చెప్పి ఎవరు కళ్ళ కూడా ఊహించింది, ఓడిపోయినాం. దాన్ని అంగీకరించాల్సిందే. నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చిన ఇక్కడి ప్రజానీకం అంతా కూడా గొప్పగా ఆశీర్వదించి గెలిపించింది. మీకు తెలుసు, మీరు వస్తున్న రోజు ఇక్కడికి వస్తే
ఇది పెద్ద పార్లమెంటు. 40 లక్షల ఓట్లు గుర్తుపెట్టుకోండి. 40 లక్షల ఓట్లు, ఒక 70 లక్షల జనాభా ఉన్నది. దాదాపు సగం హైదరాబాద్ ఉంటుంది ఇక్కడ. దేశవ్యాప్తంగా సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఉన్నా నాకు పని ఒత్తిడి వల్ల మీకు రాలేకపోయినా, కానీ బాధ అనిపించే అంశం ఏంటంటే ఇవాళ మనం ఆనాడు 2021లో కేసీఆర్కి ఒక మాట ఇచ్చినాం, ఒక ఛాలెంజ్ చేసినాం. నువ్వు ఓటింగ్స్ పెట్టించుకుంటున్నావు కేసీఆర్, నువ్వు ఫ్లెక్సీలు పెట్టించుకుంటున్నావు, గోళ్ల మీద నీ బొమ్మలు వేయించుకుంటున్నావు, కరెంటు స్తంభాల మీద కూడా నీ స్టిక్కర్లు వేసుకుంటున్నావు, నా ముఖం కనపడకుండా చేస్తున్నావు.